పేదల కోసం ఆలోచన చేసి వైద్యం కోసం ఆలోచన చేసి హాస్పిటల్ పెడితే, ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రభుత్వ హాస్పిటల్ పెడితే, ప్రభుత్వ కళాశాలలు పెడితే ప్రైవేట్ పరం చేస్తా అంటారు. మళ్ళీ పైపచ్చి వాళ్ళు వచ్చంట క్యాబినెట్లో చూశారు పేపర్లో ప్రభుత్వ కళాశాలను పెడతారట, కానీ లోన మాత్రం ప్రైవేట్ కార్యక్రమాలు చేస్తారండి. ఏంటి వాడు నాన్సెన్స్? ఏంటిది చెప్పండి? ఈ ధర్మ ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ ఇప్పుడు కేజీహెచ్లో ఏం జరుగుతున్నాయో ఆ నిబంధనలు జరగాల. ఆ 17 కళాశాలలు ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి ఆ నిబంధనల ప్రకారం అవి పెట్టాం. చదువుకున్న విద్యార్థి కాలేజీలో చదువుకున్న విద్యార్థులకి అయితే వాళ్ళకి ఏబిసిడి కేటగిరీలు పెట్టాం. వాళ్ళు స్వయం శక్తిగా అవి జరగాలి కాబట్టి కార్యక్రమం మెయింటెనెన్స్ కాదు. మిగతాది ప్రభుత్వం వచ్చి బ్యాక్ సపోర్ట్తో దాన్ని చేయాలన్న ఆలోచన చేస్తాం. ప్రైవేట్ వాడికి పెట్టలేదే. దాన్ని బట్టి చూస్తుంటే మీరు ప్రభుత్వంలో అంత పకడ్బందీగా చేసే వ్యక్తులు లేరనేది మీ నమ్మకం. ఎందుకంటే మీ పరిపాలన విధానం ఉంది. అధికారుల మీద నమ్మకం లేదు, నీ తోటి మొన్న మంత్రుల మీద నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు గారు, మీకు మీ క్యాబినెట్ మీద నమ్మకం లేదు, మీ శాస్త్రుల మీద నమ్మకం లేదు, మీ ఎమ్మెల్యే మీద నమ్మకం లేదు, మీ అధికారుల మీద నమ్మకం. ఎవరి మీద నమ్మకం ఉంది? నీకు నీ తాలూకా అబ్బాయి మీ ఇద్దరికే నమ్మకం, ఒకరిమా ఒకరికి. నమ్మకం ఉంటే బాధ్యతగా వాళ్ళకి ఆ కార్యక్రమం చేయించవచ్చు కదా. ఎందుకు చేయట్లేదు? ఈ రంగం కాదు, ఆ రంగం కాదు, పూర్తిగా వైఫల్యం చెందింది రాష్ట్రం. ఈ ప్రభుత్వ కార్యక్రమం ఏ కార్యక్రమం కూడా. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు అయితే ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆ పిల్లలు, విద్యార్థులు. మొన్న మనం కురపాలను చూసాం. ఇంకా రేపు ఎప్పుడో గిరిజన ప్రాంతానికి వెళ్ళబోతున్నాం చూడటానికి. కేజీహెచ్ కూడా వెళ్ళబోతున్నాం. గత సంవత్సరం నుంచి ఎవరైతే సంవత్సరం లోపున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి సరైన పోషకాహారం తల్లికి అందక కడుపులో ఉన్న బిడ్డకు వచ్చి పుష్టిగా కాన్పైన తర్వాత ఆ పిల్లలు రాలేక ఇమ్యూనిటీ ఇబ్బందితో ఇవాళ ఆ పైన పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను సంఖ్య చెప్తే మళ్ళీ బాగోదు. ఇది చూడండి, ప్రత్యేకంగా చూసిన తర్వాత అక్కడే మాట్లాడి చెప్తాను. ఎంతమంది కేజీహెచ్లో ఉన్నారో చూడండి. చిన్నపిల్లలు, గిరిజన ప్రాంతంలోకి పిల్లలు. ఎందుకు వస్తుంది? కారణం ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 5 సంవత్సరాల్లో ఏదైతే గర్భిణీ స్త్రీకి మనం ప్రెగ్నెంట్ నుంచి మరి బిడ్డ మళ్ళీ సంవత్సరం వరకు కూడా ఏ కార్యక్రమాలు అయితే చేశామో వాళ్ళకి బలమైన ఆహారాన్ని అందించడానికి చేసాము. ఆ కార్యక్రమాన్ని అడిగిపోయినాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు. ఆ కార్యక్రమాన్ని మూలపడేశారు. మా పేదవాళ్ళు ఆ తల్లి తినడానికి లేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ పిల్లకి, ఆ కడుపులో ఉన్న పిల్లకి ఇంకేమి చేస్తారు? ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన ఏంటిది? పాపం కాదు. ఇక్కడ మాత్రం ఎకరా వచ్చి 10 కోట్లు 20 కోట్లు ఉన్న భూమిని వచ్చి ఎకరా రూపాయికి 10 రూపాయలకి ఇచ్చేస్తారా? ఇదా దోపిడీ? సరే, అదేది ఎవరికి ఇస్తారో మీరు ఓపెన్గా టెండర్ పిలవండి. ఇగో ఈ ప్రోగ్రామ్ మేము పెడుతున్నాం, ఇగో ఈ 10 ఎకరాలని ఈ రియల్ ఎస్టేట్ దీనికోసం ఇక్కడ ఐటీ పెట్టాలి, లేకపోతే బహుళాలుగా మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కట్టాలి, లేదు అంటే ఈ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కట్టాలి, లేకపోతే ఇంకొక టూరిజం సంబంధించిన, ఎందుకంటే దానికి
మీరు పిలుచుకొని అడగండి. ఎవరు రాకపోతే ఇచ్చామంటే అర్థం ఉంది. ఎక్కడ ఇది? అక్కడ వచ్చి గిరిజన పిల్లలకు కానీ వాళ్ళకి వచ్చి ఆ గిరిజన మహిళలకి ప్రెగ్నెంట్ ఉమెన్కి కావాల్సిన సౌకర్యాలు చేయరు. రాబోయే తరాలకి పుట్టే పిల్లలు వచ్చి ఇబ్బంది పడి వాళ్ళు బతుకు భారం అయిపోయి ఆ సర్వైవ్ కష్టమైపోతున్న పరిస్థితి